ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు అనుదిన ఆత్మీయ ఆహారంగా తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఇక్కడ భక్తుడైన పౌలు దేవుని చిత్తం ఏంటో తెలియచేస్తున్నాడు. దేవుడు చిత్తం ఏంటి అనంటే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మనం చాలా సమయాల్లో కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చెల్లిస్తాము దేవునికి అని అంటే, ఏదైనా గొప్ప మేలు జరిగినప్పుడు ఒక ప్రార్థన చేసుకొని కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేయగా దేవుడు దాన్ని ఫలింప చేస్తే అప్పుడు మనం దాని నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు నీవు చెల్లిస్తున్నావా లేదా? ఈ రోజున రాత్రి పడుకొని ఉదయాన్న లేచాము అంటే అది కేవలము దేవుని కృపే. రాత్రి పడుకొని ఉదయం లేవలేనటువంటి వారు చనిపోయి ఆ రోజును నెక్స్ట్ రోజును చూడనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. మరి ఉదయాన్నే లేచి ప్రభువా రాత్రి మాకు సుఖ నిద్రను, చాలామందికి మరి అన్ని సౌకర్యాలు ఉన్న మంచి నిద్ర అనేది ఉండదు. మరి దేవుడు మనకి మంచి సుఖనిద్రనిచ్చి మరి ఉదయాన్నే లేపి మరలా నూతన బలంతో ఆయన నింపుతున్నందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? ఒక పని మీద దేనికన్నా బయటికి వెళ్ళి మరలా తిరిగి వచ్చినప్పుడు ప్రభువా ఈ పనిలో లేదా మార్గములో ఏ అపాయము రాకుండా, ఏ శోధన రాకుండా నన్ను కాచి కాపాడావు, దాన్ని బట్టి నీకు స్తుతులు ప్రభువా అని అంటే ప్రతి విషయము మనం చేసే ప్రతి విషయంలో అణువణువు అడుగడుగున మనం చూసుకున్నట్లయితే దేవుని కృప ఎంతో స్పష్టంగా కనపడుతుంది ప్రియులారా. ఎందుకంటే ఆయన కృప లేనిదే ఈరోజు మనం సజీవ లెక్కలో ఉండలేం. ఈ రోజున మనము ఇలా సౌఖ్యంగా సుఖంగా ఉండలేం. మరి కాబట్టి దేవుడి చిత్తం ఏంటో దాన్ని బట్టి ప్రతి విషయంలో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకోవాలి. ముందుగా అసలు మనుషులకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకుంటే చిన్న మేలులు చేసినప్పుడు, చిన్నమైన కార్యాలు మనకి ఎదుటి వారు చేసినప్పుడు ఒక చిన్న థ్యాంక్స్ చేసినందుకు థ్యాంక్ యూ అని మనం చెప్పగలిగితే ప్రతి విషయంలో దేవునికి కూడా అదే విధంగా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. పౌలు భక్తుడు అంటాడు, మరి ఫిలిప్పీల సంఘమును ఆయన చూసి వారు చేస్తున్న మంచి క్రియలను బట్టి ఆయన అంటాడు, మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎప్పుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నా సంతోషముతో ప్రార్థన చేస్తాడని. ఎప్పుడైనా మనం సంతోషంగా ప్రార్థన చేస్తున్నామండి? ఒకవేళ మనం సంతోషంగా ప్రార్థన చేస్తున్నామంటే అది కృతజ్ఞతే అవుతుంది. ప్రభా నన్ను ఇలా నిలబెట్టావు, ఈరోజు నా సజీవ లెక్కలో ఉంచావు, ఈరోజు నా బిడ్డల్ని కాపాడావు, నా భర్తను కాపాడావు, లేకపోతే నా భార్యను కాపాడావు, నా ఉద్యోగంలో ఏ అపాయము రాకుండా చూసావు, నా బాస్కి నాకు మధ్యలో మరి ఎటువంటి విభేదాలు కానీ డిస్ప్యూట్స్ మరి కొలీగ్స్ మధ్యలో కానీ ఎవరికి అట్లా రాకుండా నన్ను సంరక్షించావని మరి ప్రతి అణువణువును ప్రతి మినిట్ అండ్ సెకండ్ మనం చెక్ చేసుకున్నప్పుడు మనం సంతోషంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఇక్కడ పౌలు భక్తుడు ఫిలిప్పీల సంఘం యొక్క క్రియలను బట్టి, మంచి క్రియలను బట్టి సంతోషముగా వారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడంట. అందుకే కీర్తనకారుడు 107వ కీర్తన మొదటి వచనంలో ఉంటుంది కదా, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, వెంటనే ఉంటుంది ఆయన కృప నిత్యముండును. ఎప్పుడైతే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటామో ఇంకనూ ఆయన కృప బహుహెచ్చుగా మనపై ఉంచి మన ప్రతి కార్యము, మనం చేసే ప్రతి పనిలోనూ, ఆలోచించే ప్రతి విధానంలోనూ, మన ప్రతి సమస్యల్లోనూ ఆయన కృప హెచ్చుగా ఉండి మనల్ని నడిపిస్తాడు. మరి యెహోషాపాతు మీదకి మోయాబీలు, అమ్మోనీయులు, మేయోనీయులు అనే మరి 3 రాజులు మరి వారి సైన్యముతో మరి యెహోషాపాతుతో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు మరి ఇశ్రాయేలు జనాంగం అందరూ మరి కలవరం చెందగా మరి వారు అప్పుడు ఏం చేస్తాడంటే యెహోషాపాతు సైన్యమునకు ముందు పాడడానికి ఒక సంగీతము బృందాన్ని ముందు పెడతాడు. వాళ్ళు ఏం చేస్తారంటే స్తుతులు చెల్లిస్తారు. దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనం మనం చూసినట్లయితే వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా
ఎప్పుడైతే వారు పాడుతూ దేవుని స్తుతిస్తూ మొదలుపెట్టారో యెహోవా యోధా వారి మీదకి వచ్చిన అమ్మోనీల మీదను, మోయాబీల మీదను, శేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. చూసారా, ఎప్పుడైతే ఆపద వచ్చింది, విపత్తు వచ్చింది, ప్రభువా నన్ను కరుణించు, కృపచూపు అని చెప్పి మనం విజ్ఞాపన చేయడమే మొదలు పెడతాం. కానీ మరి ఇక్కడ యెహోషాపాతు ఏం చేశాడు? స్తుతించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే స్తుతించడం ప్రారంభించాడో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ప్రారంభించాడో, మరి దేవుడు మాటుగాండ్రను పెట్టి వారందరినీ హతం చేయడం జరిగింది. తద్వారా యోధా వారికి అందరికీ మరి విజయం చేకూరింది. మన జీవితాల్లో కూడా అలాగనే దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉందాం. మరి హిజ్కియాను మనం చూసినట్లయితే, మరి హిజ్కియాకి మరి అనారోగ్యం వచ్చినప్పుడు నీవు ఇప్పుడే చనిపోతావు అన్నప్పుడు మరలా హిజ్కియా ప్రార్థన చేయగా దేవుని సన్నిధిలో 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్ను పొడిగించాడు. ఆ ఆయుష్ను పొడిగించిన తర్వాత ఆయుష్ను పొడిగించడమే కాదు, దేవుడు అంచెలంచెలుగా హిజ్కియాని అతని యొక్క పరివారంను అంతటిని బహుగా హెచ్చించాడు. ఆ హెచ్చించినప్పుడు బబులోనీయులు ఏం చేస్తారంటే, ఉన్నది అంతయు చూద్దాము అని చెప్పి హిజ్కియా దగ్గరికి వచ్చినప్పుడు ఒక్క మాట కూడా మరి దేవుణ్ణి మహిమపరిచినట్లుగా, ఆ కాలంలో ఆ 15 సంవత్సరాలలో ఈ ఆయుష్నిచ్చింది నా దేవుడు మాత్రమే, దేవునికే మహిమ కలుగునుగా, కానీ దేవునికి స్తుతులు చెల్లించలేదు. తద్వారా ఏమైతే వారు చూశారో దాన్నంతటినీ మరి బబులోను దేశానికి కొనుపోబడుతుంది అని చెప్పి మరి తీర్పు ఇవ్వడం జరిగింది. కనుక ప్రియులారా, మనం ఎప్పుడు గ్రేట్ఫుల్గానే దేవుడికి ఉండాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగానే ఉండాలి. కానీ అన్గ్రేట్ఫుల్గా మరి పొందిన మేలును బట్టి, పొందుకుంటున్న మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండకుండా దేవుని తీర్పుకి మనం పాత్రులము కాకుండా దేవుని యొక్క మేలుకి, దేవుని యొక్క కృపకు మనం పాత్రలం అవుదాం. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని మీ వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీకే స్తోత్రాలు చెల్లించుచున్నా. ప్రతి విషయంలో మేము ప్రార్థించి ప్రార్థనకు ముందే నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మమ్మల్ని దీవించండి ప్రభువా. నాయన, ఉదయం మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు అనేకమైన కార్యాలు మేము చేస్తూ ఉంటాం. ప్రతి కార్యాన్ని బట్టి, ప్రతి విషయాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లించే వారముగానే మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, ఈ రోజంతయు నాయన కృతజ్ఞత హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా దీవించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దేవుని ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృపా కనికరములు, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము మనందరికీ తోడైయుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.